తీసిందని అర్థం కాలేదు. ఇప్పుడు పైప్ వెల్డింగ్ ఇది పైప్ వెల్డింగ్ 5 డైమెన్షన్స్ చూస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు పైప్ వెల్డింగ్ పొజిషన్ చూసినా పైప్ వెల్డింగ్ పొజిషన్స్ నార్మల్గా మెటల్ జాయింట్స్ చూసినాం 5 వెల్డింగ్ కామన్ జాయింట్స్ ఆ టైపే. ఇప్పుడు ఇది 2G 5G 6G వరకు కంప్లీట్ అయింది పైప్ బాగా. పైప్ డయామీటర్ ఇప్పుడు డౌట్ లేదు కదా? ఓకే సార్. పైప్ డయామీటర్ లో డౌట్ లేదు కదా? నేను అడిగితే చెప్తారు కదా, క్లారిటీ ఉంది కదా? ఎఫ్ అంటే ఫిల్లెట్ అదే సార్ చెప్పబోయినా. ఓకేనా? అరే ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి 2G. ఇది 2G పైప్ ఏ డైరెక్షన్ లో ఉందా? వర్టికల్ సారీ పైప్ డైరెక్షన్ పైప్ కన్ఫ్యూజ్ కావచ్చు. పైప్ ఏ డైరెక్షన్ లో ఉంది? వర్టికల్ పైప్ వర్టికల్ లో ఉంది. వెల్డింగ్ హారిజాంటల్ లో ఉంది. ఇది 2G. ఓకేనా? నెక్స్ట్ పైప్ హారిజాంటల్ ఉంది. ఇప్పుడు పైప్ ఈ డైరెక్షన్ లో ఉంది. ఈ డైరెక్షన్ దీన్ని 5G అంటే. ఇప్పుడు ఈ పైప్ వర్టికల్ లో ఉంది. ఓకేనా? బిడింగ్ హారిజాంటల్ ఇక్కడ పైప్ ఈజ్ హారిజాంటల్, ఇక్కడ వెల్డింగ్ వర్టికల్ హారిజాంటల్ వర్టికల్. ఇప్పుడు ఇది దీన్ని 5G అంటే. 5G డైరెక్షన్ లో ఉంది. 2G అయిపోయింది, 5G అయిపోయింది. నెక్స్ట్ ఉన్నది 6G. 6Gని వెరీ సింపుల్. ఇక్కడ మీరు చూడగానే అర్థం కాదా? ఇది సెంటర్ లైన్. ఫార్టీ 45 degrees యాంగిల్ లో పైప్ సెట్ చేసి వెల్డింగ్ కొడతాం. 6G 2G 5G 6G. 2G లో పైప్ వర్టికల్ వెల్డింగ్ హారిజాంటల్. 5G లో ఓకే పైప్ ఈజ్ హారిజాంటల్, వెల్డింగ్ ఈజ్ వర్టికల్. 6G లో వర్టికల్ హారిజాంటల్ మిడ్ 45 degrees యాంగిల్ లో పైప్ ని ఫిక్స్ చేసి వెల్డింగ్ చేస్తాం. 45 degrees యాంగిల్ లో పైప్ ని ఫిక్స్ చేసుకొని వెల్డింగ్ కొడతాం. అది 6G. ఇవన్నీ కూడా పైప్ వెల్డింగ్ పొజిషన్స్. ఇప్పుడు కామన్ వెల్డింగ్ జాయింట్స్ పొజిషన్ చూసినాం, 1G చూసినాం, 1F చూసినాం. పైప్ వెల్డింగ్ కూడా చూసినాం. ఓకేనా? పైప్ వెల్డింగ్ ఏ జాయింట్ ప్రిపేర్ చేస్తాం, ఏ గ్రూప్ ప్రిపేర్ చేస్తాం? గ్రూప్. పైప్ జాయింట్ ప్రిపరేషన్ కి ఏ గ్రూప్ ని ప్రిపేర్ చేస్తాం? ఇప్పుడే రాస్తాం. వర్టికల్ ఆడుందల్లా ఫ్లాట్ షేప్ లో ఉంటే వర్టికల్ అవుతుంది. పైప్ జాయింట్ కి పైప్ జాయింట్స్ కి ఫిల్లెట్ వెల్డింగ్ సార్. ఇదేనా ఓరే కింద స్టార్టింగ్ అయితే చెప్పలే, అందులో లేదు కానీ 1G అదే వర్టికల్ బ్రెయిన్లెస్
వీగ్రోని ప్రిపేర్ చేస్తా అని చెప్పే కదా పైప్ అదే సార్ నేను ఫస్ట్ అదే చెప్పి మళ్ళీ నేను అనుకుంటున్నానంటే ఎండింగ్ లో ఇట్లా వీలేదు కానీ చాలా చెప్తాను ఓకేనా ఓకే సార్